ఎవరైనా సరే ప్రతిరోజు కనీసం ఒక 2-3 గంటలు మోకరించేవారైతే ఇంకొకరి తప్పులెత్తి వారిని అవమానించే పని పెట్టుకోరు. ఆ తప్పులను ఏ విధము చేతనైనా సరే అర్థమయ్యేటట్లు వివరించి సరిచేస్తారే గాని తృణీకరించి అవమానించరు. నేను మరలా చెప్తున్నాను, నువ్వు నిజంగా ఆత్మదేవుని చేత నడిపించబడుతున్నట్లయితే, లేదంటే నువ్వు ఆత్మీయురాలివి ఆత్మీయుడవైతే ఎవరిని తృణీకరించడానికి వీల్లేదు. ఇది మనం నేర్చుకుంటున్నాం ఎన్నో సంవత్సరాలుగా. సహోదరునిలో పొరపాటు ఉంటుంది, సహోదరిలో పొరపాటు ఉంటుంది, కానీ సహోదరుడు సహోదరి పొరపాటు కాదు. మనిషిలో పొరపాటు ఉంది, మనిషే పొరపాటు అని నువ్వు నిర్ధారణ చేయొద్దు. ఆ నిర్ధారణ చేయవలసిన అధికారం దేవునికి ఉంది, మనకు లేదు. ఏ మనిషి తప్పుడు వాడు అని నిర్ధారణ చేసే అధికారం మనకు లేదు. ఆ వ్యక్తిలో ఉన్న తప్పును మాత్రమే మనం సరి చేసుకునే ప్రయత్నం చేయాలి, కానీ వ్యక్తిని సరిచేయడం ఆయన చేతుల్లో ఉంది. మన కంట్లో దూలం ఉంటే ఎదుటివాడి కంట్లో నలుసు నెంచకూడదు. అవును, ఎదుటివాడి వస్త్రధారణ నీకు నచ్చట్లేదేమో, ఎదుటివాడు నువ్వు అనుకున్నట్లు లేడేమో, ఎదుటివాడు నువ్వు అనుకున్నటువంటి ఆత్మీయ జీవితం వైట్ అండ్ వైట్ వేసుకోవట్లేదేమో, ఎదుటివాడు నువ్వు విన్నటువంటి ఆత్మీయ స్ట్రక్చర్ లో లేడేమో, కానీ నీకంటే ఎక్కువ మోకరిస్తున్నాడు, నీకంటే ఎక్కువ దేవుని బతిమాలుకుంటున్నాడు, నీకంటే ఎక్కువ దేవునికి నచ్చినట్లు ఉండాలని వేడుకుంటున్నాడు, నీకంటే ఎక్కువ వాక్యాన్ని చదివి ధ్యానం చేస్తున్నాడు. మరి వాడి సంగతి ఏమిటి? ఏ వ్యక్తిని కూడా అవమానించి లోకంలో పడివేయకుండా ప్రతి వ్యక్తిని గుండెల్లో దాచుకొని, కడుపులో దాచుకొని, ఒకవేళ పడిపోతే బాబు నువ్వే కాదు నేను కూడా పడే అవకాశం ఉంది, మనమందరం తిరిగి లేవాలని ప్రోత్సహిస్తున్నాడు. నువ్వు ఆ పని చేయట్లేదు. మనం ఏం చేస్తున్నావంటే ఎవిడెన్స్ చూపిస్తున్నారు. ఈ భ్రమలో పడిపోయి ఇది ఆత్మీయ జీవితమా కాదా, ఇలా ప్రవర్తించిన పరిశుద్ధాత్మునికి నచ్చుతుందా?